కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటన పెను విషాదాన్ని నింపింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటల్లో చిక్కుకొని 21 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పేలుడు ధాటికి మృతదేహాలు స్థానిక పంట పొలాల్లోకి ఎగిరిపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద ఘటనపై తీవ్ర ఆందోళన కలిగించింది. ప్రమాద ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఫైర్ వర్క్స్ యజమాని అడబాల అర్జున్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. అతని సోదరుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాణాసంచా తయారీ కేంద్రానికి అనుమతులు ఉన్నాయా లేదా, భద్రతా ప్రమాణాలు పాటించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతటి భారీ ప్రాణ నష్టం జరగడం తీవ్ర విషాదాన్ని నింపింది. కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్, వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రమాదంపై ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు మోదీ.